Good morning everybody. Welcome back to our channel. Now part 3, 4, 5 SR events lo transfers, promotions, deputation, tarata repatriation or surrender, tarata reversion on administration grounds, కంపల్సరీ వెయిట్ వీటి గురించి చర్చించుకుందాం కదా. ఆర్డర్ ఉంటుంది కదా, ఆర్డర్ యొక్క ఈవెంట్ డేట్ వేసేయచ్చు. ఈవెంట్ డేట్ వేసేసుకుని యాడ్ కొట్టుకోవాలి. యాడ్ కొట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఒకటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మిగతా కాలమ్స్ అన్నీ సేమే అనమాట. జనరల్ ట్రాన్స్ఫరు అంటే మనం కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళిపోయింది. ట్రాన్స్ఫర్ ఆన్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ప్రమోషన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే. ట్రాన్స్ఫర్ ఆన్ రివర్షన్, మనకు ప్రమోషన్ పోస్ట్లోకి వెళ్ళి మళ్ళీ దిగువ పోస్ట్కి రివర్షన్ వచ్చేస్తే అప్పుడు. అపాయింట్ బై ట్రాన్స్ఫర్, ఇది గవర్నమెంట్ చేస్తుంది. కొన్ని ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో జరుగుతుంది. ఇది మిగతా డిపార్ట్మెంట్కి పెద్దగా యూజ్ ఉండదు. ఇక్కడ మనకి వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ అపాయింట్మెంట్ చేస్తుంది వేరే పోస్ట్కి. అది అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్ చెక్ చేద్దాం. జనరల్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆన్ రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్ అయినట్లయితే, గవర్నమెంట్ దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్తో ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఆన్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా కౌన్సిలింగ్ ద్వారా మనకు ట్రాన్స్ఫర్ జరిగినట్లయితే ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ట్రాన్స్ఫర్ అయిన ఆర్డర్ ఉంటుంది, ఆర్డర్ దగ్గర పెట్టుకోవటం, ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు, ఇవన్నీ ఇప్పుడు దగ్గర పెట్టుకోకూడదండి. ఫిల్ చేసుకుని ఖచ్చితంగా అన్ని మాన్యువల్ ఫామ్, పదే చెబుతున్నాను అనుకోకండి. మనం ఎన్ని దగ్గర పెట్టుకుని ఎస్ఆర్ఈ మనం డేటాబేస్లోకి రాకూడదు. మాన్యువల్ ఫామ్తోనే 1-2 సార్లు చెక్ చేసుకున్న మాన్యువల్ ఫామ్తోనే మనం రావాలి. ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఫ్రమ్ టు 2 ఉంటాయి. ఫ్రమ్ ఇక్కడ డీడీఓ కోడ్, ఏ డీడీఓ నుంచి మనం ట్రాన్స్ఫర్ అయ్యామో ఆ డీడీఓ కోడ్. ఆ డీడీఓ కోడ్ ఎంటర్ చేయగానే ఆర్గనైజేషన్ యూనిట్ ఆటోమేటిక్ వస్తుంది. ఆర్గనైజేషన్ యూనిట్ ఆటోమేటిక్ రాగానే మనకి ఇక్కడ పోస్ట్ ఐడి కూడా వస్తుంది. ఏ పోస్ట్ ఐడిలోకి మనం పిఓఎస్ ఐడిలోకి మనం వచ్చామో ఆ పిఓఎస్ ఐడి మనం సెలెక్ట్ చేసుకోవటమే. ఈ పిఓఎస్ ఐడి కూడా మనకి డీడీఓ రిక్వెస్ట్లో మనం డీడీఓ లాగిన్లోనే మనం తెలుసుకోగలుగుతాం. అది ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యామో ఆ డీడీఓ డీటెయిల్స్. తర్వాత డేట్ ఆఫ్ రిలీవ్ అయిన డేటు. తర్వాత 2 మనం ఏ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యామో దాని డీటెయిల్స్, స్టేటు, డిస్టిక్, మండలు. డీడీఓ కోడ్ లేనట్లయితే మీరు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి 11 డిజిట్స్ వరకు 1 పెట్టేసేయమన్నాడు. 1 పెట్టినప్పుడు 11 డిజిట్స్ వరకే పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 పెట్టేసేయాలి. పెట్టేసినప్పుడు ఎనీ అదర్ వచ్చింది, ఎనీ అదర్ సెలెక్ట్ చేసుకోవటమే. ఎందుకంటే కొన్ని ఓల్డ్ స్కూల్స్ క్లోజ్ చేసి ఉన్నాయి, దానికి డీడీఓ కోడ్స్ ప్రస్తుతం లేవు. అలాంటి వాటికి మనం అన్ని వన్స్ పెట్టేసినప్పుడు ఎనీ అదర్ ఉంటుంది, ఎనీ అదర్ సెలెక్ట్ చేసుకోవటమే. ఇక్కడ పొజిషన్ దగ్గర కూడా ఎనీ అదర్ సెలెక్ట్ చేసుకోవటమే. 2 కూడా సేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంటర్ చేసేయాలి. తర్వాత జాయినింగ్ టైం అవైల్డ్ అంటే మనకి ప్రమోషన్ వచ్చినప్పుడు మనకి అక్కడ జాయినింగ్ టైం ఇస్తాడు, 15 డేస్ లోపు జాయిన్ అవ్వమని. అది మనం యూజ్ చేసుకోకుండా వెంటనే నెక్స్ట్ డే జాయిన్ అయితేనేమో నో పెట్టేసేయాలి. లేదు మనం యూజ్ చేసుకున్నట్లయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టినట్లయితే ఎన్ని రోజులు వాడుకున్నామో జాయినింగ్ టైము మనం అది అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ట్రాన్సిస్ట్ పీరియడ్కి అంటే రవాణా సౌకర్యానికి, రవాణా వ్యవధికి మనం ఎలిజిబుల్లా కాదా ముందు సెలెక్ట్ చేసుకోవాలి. మన డిపార్ట్మెంట్ ట్రాన్సిస్ట్ పీరియడ్కి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నేను దానికి ఎలిజిబుల్ లేదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రాన్సిస్ట్ పీరియడ్ ఉంటుంది, దానికి ఎస్ పెట్టేసేయాలి. పెట్టినప్పుడు ఎన్ని రోజులు వాడుకున్నాం అన్ని రోజులు ఎంటర్ చేయాలి. నో పెట్టినప్పుడు ఏమీ ఉండదు. అలాగే ఇక్కడ కూడా సేమ్ అవైల్డ్ ట్రాన్సిస్ట్ పీరియడ్ సేమ్ వాడుకున్నారా లేదా ఇక్కడ పెట్టేసుకుని సేవ్ కొట్టేసేటివే. ఇట్లా మనం జనరల్ ట్రాన్స్ఫర్ మన సర్వీస్లో ఎన్నిసార్లు జరిగితే అన్నిసార్లు మనం ఎంటర్ చేసేసుకోవాలి. అదేవిధంగా ప్రమోషన్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ అయ్యామనుకోండి, సేమ్ ఆర్డర్, ప్రమోషన్ ఆర్డరు నంబరు, ప్రమోషన్ ఆర్డర్ డేటు, తర్వాత ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట మనకి జనరల్ ట్రాన్స్ఫర్లో ఉన్న కాలమ్స్. అట్లాగే
రివర్షన్ అయింది కూడా సేమే. కాకపోతే ఇక్కడ రివర్షన్ దగ్గర నేచర్ ఉంటుందండి, నేచర్ పర్మనెంట్ సెలెక్ట్ చేసుకోవటమే, అలాగే అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఇది కూడా సేమే. ఇంతటి క్లోజ్ కొట్టేసేయండి. ఇంతటితో మనకి ట్రాన్స్ఫర్ సెక్షన్ అయిపోతుంది. తర్వాత మనకి ప్రమోషన్స్, మనకి ఏ డేట్ అయితే మనం ప్రమోషన్ తీసుకున్నామో అదే మనం ఈవెంట్ డేట్గా వేసుకోవచ్చు, లేదా ఎస్ఆర్ ఎంట్రీలో పడిన డేట్ ఈవెంట్ డేటే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత యాడ్ కొట్టాలి. మనకు ఒక ఓపెన్ చేశాను, మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ కొట్టాను, క్లోజ్ కొట్టిన తర్వాత మెయిన్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక ప్రమోషన్ అయిపోతుంది. మళ్ళీ రెండో ప్రమోషన్కి మళ్ళీ ఈవెంట్ డేట్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ప్రమోషన్ సెలెక్ట్ చేసుకుని ఇదే విధంగా మనం ఇప్పుడు నేను చూపించబోతున్న విధంగా చేయాలి. చూడండి, ఏ డిపార్ట్మెంటు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి ప్రమోషన్ వచ్చాం, తర్వాత ఏ సర్వీస్ రూల్స్ నుంచి ఏ సర్వీస్ రూల్కి వచ్చాం, తర్వాత సర్వీస్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను స్కూల్ అసిస్టెంట్ అయినప్పుడు ఇక్కడ ESE 02 H02 వస్తుంది. అదే హెడ్ మాస్టర్గా ప్రమోషన్ అయినప్పుడు స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ అయిన వాళ్ళు ఫ్రమ్ దగ్గర సర్వీస్ రూల్లో ESE 02 తీసుకోవాలండి. తర్వాత 2 దగ్గర ESE 0201 తీసుకోవాలి. తర్వాత ఇక్కడ క్లాస్ దగ్గర క్లాస్ 1 తీసుకోవాలి స్కూల్ అసిస్టెంట్ నుంచి అయినప్పుడు. అదే HGTలో అయితే ఈ రెండు HGT నుంచి స్కూల్ అసిస్టెంట్కి ప్రమోషన్ వస్తే ఈ రెండు సర్వీస్ రూల్స్ సేమ్ అవుతాయి. ఇక్కడ HGT నుంచి స్కూల్ అసిస్టెంట్కి వెళ్తున్నాం కాబట్టి క్లాస్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్లాస్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. అదే హెడ్ మాస్టర్గా అయినప్పుడు స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్ అయినప్పుడు ఇక్కడ సర్వీస్ రూలు ESE 0201 వస్తుంది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ కాబట్టి క్లాస్ 1 వస్తుంది. ఇక్కడ మనకి ఈ సర్వీస్ రూల్లో హెడ్ మాస్టర్ క్లాస్ 4. ఇది నేను ఫస్ట్ ఎస్ఆర్ ఈవెంట్స్లో ఫస్ట్ వీడియోలో అపాయింట్మెంట్ డీటెయిల్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డౌట్ ఉంటే అది ఒక్కసారి మళ్ళీ కొంతమేర మొదట పార్ట్ వరకు చూడగలరు. తర్వాత పోస్టు, మనకి ఏ పోస్టు స్కూల్ అసిస్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్కి. తర్వాత మ్యాథమెటిక్స్ ఏదైతే అది ఇక్కడ దేనిగా సెలెక్ట్ చూడండి. ఇక్కడ నేను ESE 0201గా సెలెక్ట్ చేసుకున్నాను. సర్వీస్ రూల్ క్లాస్ 4 సెలెక్ట్ చేసుకున్నాను. అందుకని దాని కింద ఉన్న పోస్టులన్నీ వస్తున్నాయి. మనం ఏ పోస్ట్కి ప్రమోట్ అయ్యామో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత PRC నుంచి స్టేటు తర్వాత ఇయరు మన ప్రమోషను అప్పుడు 2010 PRC ఉంటే అప్పుడు కూడా 2010 PRC ఉంటుంది, అదే సెలెక్ట్ చేసుకోవటం. తర్వాత పే స్కేలు, ఏ పే స్కేల్ నుంచి ఏ పే స్కేల్ మారడం. ఇక్కడ ఖచ్చితంగా పే స్కేల్ మారిపోతుందండి. మనకి ప్రమోషన్కి ముందు ఏ పే స్కేల్, ప్రమోషన్ తర్వాత ఏ పే స్కేల్లోకి వెళ్ళాం. అట్లాగే ప్రమోషన్కి ముందు ఏ బేసిక్, ప్రమోషన్ తర్వాత ఏ బేసిక్. మనం ప్రమోషన్ పొందిన పోస్ట్లో ఎప్పుడు రిలీవ్ అయ్యి ఆ పోస్ట్లో ఎప్పుడు జాయిన్ అయ్యాం, డేట్ ఆఫ్ రిలీవ్, డేట్ ఆఫ్ జాయినింగ్. అలాగే రిలీఫ్ టైము FN AN, అట్లాగే జాయినింగ్ టైము. తర్వాత స్టేటు డిస్టిక్, అలాగే DDO కోడ్. మనకు ప్రమోషన్ పొందిన ఇప్పుడు DDO కోడ్ నుంచి DDO కోడ్కి మనం ప్రమోషన్ పొంది వెళ్ళాము, జాయిన్ అయ్యాము. ఆ DDO కోడ్ మనకి ఇక్కడ ఇందాక చూపించాను కదండి ట్రాన్స్ఫర్ ఈవెంట్లో. ఆర్గనైజేషన్ యూనిట్ కానీ, తర్వాత పొజిషన్ కానీ, విలేజ్ కానీ, తర్వాత నెక్స్ట్ పిన్ కోడ్ కానీ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. జాయినింగ్ టైము అవైల్ చేసుకున్నట్లయితే ఎస్ పెట్టుకోవాలి, అంటే మనకు 15 days ఇస్తాడు కదా అది. అప్పుడు అవైల్ చేసుకున్నట్లయితే ఏ డేట్ నుంచి ఏ డేట్కి అవైల్ చేసుకున్నారు, అవైల్ చేసుకోకపోతే నో. తర్వాత ఫే ఫిక్సేషన్ డేటు, మనకి ఫే ఫిక్సేషన్ ప్రమోషన్ పోస్ట్లో ఫే ఫిక్సేషన్ అవుతుంది కదా, ఆ ఫే ఫిక్సేషన్ డేటు. నెక్స్ట్ ఇంక్రిమెంటు, ఫారిన్ సర్వీస్లో మనం ప్రమోషన్ పొందామా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. LS అంటే లీవ్ శాలరీ కంట్రిబ్యూషన్, PC అంటే పెన్షన్ కంట్రిబ్యూషన్ అండి. అది ఫారిన్ సర్వీస్లో ప్రమోషన్ పొందిన వాళ్ళకు ఉంటుంది. అక్కడ షేర్ అనమాట. అది అప్లికబుల్ అయితే మనకు ఆటోమేటిక్గా SRలో ఎంట్రీ వేస్తారు. ఆ ఎంట్రీని బట్టి ఎస్ తీసుకోవటం. ఎప్పుడు పోస్టెడ్ ఇన్ ఫారిన్ సర్వీస్ ఆన్ ప్రమోషన్ అయితే, లేదంటే ఇక ఆ కాలమే మనకి కనపడదు. ఇక్కడ సేవ్ కొట్టేసేవాడు. ఇట్లా మనం ఎన్నిసార్లు ప్రమోషన్ తీసుకున్నామో అన్నీ ఎంటర్ చేసేసుకోవటం, క్లోజ్ కొట్టేసుకోవటం. అంతటితో ప్రమోషన్స్ అయిపోతుందండి. నెక్స్ట్ డిప్యుటేషన్. మనం
మన పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్ పొందినట్లయితే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫారిన్ సర్వీస్ మీద డిప్యుటేషన్ పొందామా, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాము, లేదా పబ్లిక్ సెక్టార్ యూనిటా, సెంట్రల్ స్టేట్ పబ్లిక్ సెక్టార్ యూనిటా, లోకల్ బాడీలోకా, అటానమస్ బాడీస్లోకా, అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక ఫారిన్ సర్వీస్ మనం ఇక్కడ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ నేమ్ అడుగుతుంది, ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోవటమే. తర్వాత మనకి డిప్యుటేషన్ ఆర్డర్ ఉంటుంది, ఆ డిప్యుటేషన్ ఆర్డర్ నెంబర్ వేయటం, తర్వాత డేట్ వేయటం, తర్వాత పీరియడ్, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్లోకి ఏ పీరియడ్ దాకా మనం ఫారిన్ సర్వీస్లో ఉన్నాం. తర్వాత ఆ ఆర్డర్ కాపీ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఎప్పుడు రిలీవ్ అయ్యాం, తర్వాత ఎప్పుడు కంప్లీట్ అయ్యాం, తర్వాత ఏదైనా ఎక్స్టెండ్ అయిందా, మన డిప్యుటేషన్ ఎక్స్టెండ్ అయిందా, ఎక్స్టెండ్ అయితే ఆర్డర్ కాపీ, మనకు ఏ డేట్ రిలీవ్ అయ్యాం, ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత ఎక్స్టెండ్ అయిందా, ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ యొక్క ఆర్డర్ కాపీ, తర్వాత డేట్ ఆఫ్ రీజాయినింగ్, మన పేరెంట్ డిపార్ట్మెంట్లో రీజాయినింగ్ అయిన డేటు, తర్వాత జాయినింగ్ టైం, రీజాయిన్ అయ్యి ఉంటే మనం ఈ ఎస్ఆర్ ఫిల్ చేసే టైంకి, రీజాయిన్ అవ్వకపోతే ఇవన్నీ మనకి ఉండవు. తర్వాత జాయినింగ్ టైం అవైల్ చేసాము, జాయినింగ్ టైం గురించి ఇందాక చెప్పుకున్నాం. అలాగే ట్రాన్సిస్ట్ పీరియడ్ గురించి కూడా చెప్పుకున్నాం. ఎస్ అయితే మనకు ఆ నెంబర్ ఆఫ్ డేస్ వేయాలి. తర్వాత ఎల్ఎస్సి పీసీ అప్లికబుల్, ఎస్ అయితే ఎగ్జెంప్టెడా నోనా. ఎల్ఎస్సి అంటే మనం ఈ డిప్యుటేషన్లో ఉన్నప్పుడు, ఫారిన్ సర్వీస్లో ఉన్నప్పుడు లీవ్, శాలరీ, కంట్రిబ్యూషను 2 డిపార్ట్మెంట్ల మధ్య, అట్లాగే పెన్షన్ కంట్రిబ్యూషన్ అనమాట, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మనకి ఒకసారి డిప్యుటేషన్ అయితే ఒకసారి, ఎన్నిసార్లు డిప్యుటేషన్ అయితే అన్నిసార్లు మనం ఫిల్ చేసి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత క్లోజ్ కొట్టుకోవాలి. క్లోజ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ డిప్యుటేషన్ అయిన తర్వాత ఇక్కడ రివర్షన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్, మనకి ఒక్కోసారి మనకి పేరెంట్ డిపార్ట్మెంట్ మనం ఉన్న ఏదో వేరే డిపార్ట్మెంట్కి ప్రమోట్ అయ్యి ఉంటే రివర్షన్ చేస్తారు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో. ఆ రివర్షన్ చేసినట్లయితే మనం ఇటువైపు ఏ డిపార్ట్మెంట్ నుంచి, ఇక్కడ ఫ్రమ్ అన్న తర్వాత ఏ డిపార్ట్మెంట్ నుంచి టూదేమో ఏ డిపార్ట్మెంట్కి రివర్షన్ అయ్యామో ఆ డిపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ టూలో, ఏ డిపార్ట్మెంట్ నుంచి రివర్షన్ అవుతున్నామో ఆ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఫ్రమ్లో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత చేంజ్ ఇన్ పే, మనకి రివర్షన్ అయినప్పుడు ఖచ్చితంగా పే చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన పే డీటెయిల్స్ పిఆర్సి, ఇయర్, పే స్కేలు, బేసిక్ పే సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ కొట్టుకోవాలి. ఇంతటితో మనకి రివర్షన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అయిపోతుంది. తర్వాత కంపల్సరీ వెయిట్, ఒక్కోసారి మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు కంపల్సరీగా వెయిట్ చేయాల్సిన పీరియడ్ ఉంటుంది. అది ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్లోనే మనం చూస్తామండి, మిగతా డిపార్ట్మెంట్లో చాలా తక్కువే. ఉంటే యాడ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేటు, ఆర్డర్ అప్లోడ్ చేసేయాలి. తర్వాత ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి మనం మారేటప్పుడు కంపల్సరీ వెయిట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ డిపార్ట్మెంట్ దగ్గర ఏ డిపార్ట్మెంట్ నుంచి మారేటప్పుడు కంపల్సరీ వెయిట్ వచ్చిందో, తర్వాత టు డిపార్ట్మెంట్ కంపల్సరీ వెయిట్, తర్వాత ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళామో సెలెక్ట్ చేసుకోవాలి. రెండు సేమ్ అయితే సేమ్ పెట్టేసుకోవటమే. రెండు సేమ్ అయితే సేమ్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ మనం ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ కొట్టుకోవాలి. సేవ్ కొట్టిన తర్వాత సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అవుతుంది. క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కంపల్సరీ వెయిట్ దొరుకుతుంది. రీపాట్రియేషన్ ఆర్ సరెండర్. ఇదేంటంటే చూడండి, మనకి ఇక్కడ కూడా ఫ్రమ్ టు ఉంటుంది. మనం ఒక డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్ వెళ్ళి ఉంటాం. వెళ్ళినప్పుడు మళ్ళీ మన పేరెంట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు రీపాట్రియేషన్ ఉంటుంది. అది లేదా సరెండర్ చేసేస్తారు. కొన్నిసార్లు కొన్ని అధికారులే మన పేరెంట్ డిపార్ట్మెంట్కి సరెండర్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. టైప్లో రీపాట్రియేషనా సరెండరా సెలెక్ట్ చేసుకుని దాని ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డీడీఓ కోడ్లు కూడా ఆర్గనైజేషన్ యూనిట్లు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సెలెక్ట్ చేసేసుకోవాలి. సేవ్ కొట్టుకోవాలి. సేవ్ కొడితే ఇంతటితో మనకి లీవ్స్ అవైల్డ్, తర్వాత ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్, డిప్యుటేషన్, రివర్స్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్, కంపల్సరీ వెయిట్, ఈఎల్ సరెండరు, రిప్రజెంటేషన్ సరెండర్ అయిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో
పనిష్మెంట్స్, సస్పెన్షన్స్, రిలీఫ్, రీఅపాయింట్మెంటు చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.